చిన్న చినుకులకే గ్రేటర్ వరంగల్ చిత్తడిగా మారిపోతుంది. కొద్దిపాటి వర్షానికే రహదారులన్నీ కూడా జలమయంగా మారుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నేరుగా డ్రైనేజీల్లోకి వెళ్లలేని విధంగా మూసుకుపోయాయా? మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం అలసత్వం కారణంగానే ఇలా జరుగుతోంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు పడితే నగరం ఎలా మారుతుందోనని భయపడుతున్న వరంగల్ నగరవాసుల నుండి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. నగరం చిత్తడిగా మారుతుంది. అయితే వర్షాకాలం ప్రారంభంలోనే ఇంత పెద్ద సమస్య ఎదురవుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా వరంగల్లో అండర్ డ్రైనేజీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని చెప్పడానికి మరొక నిదర్శనంగా మనం చూడొచ్చు. కాస్త సేపే వర్షం పడితే చాలు ఇప్పటికే రోడ్లపైకి వరద నీరు చేరుతుంది. వరద నీరుతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒకవైపు ఉంటే, వచ్చినటువంటి వర్షాకాలపు నీరు ఇళ్లకు చేరుకోవడమే కాకుండా ఇంట్లో ఉన్న వారికి కూడా ప్రమాదం కలిగించే పరిస్థితిగా కనబడుతుంది. ఏదైతే ట్రై సిటీలో వరంగల్, హన్మకొండ, కాజీపేటకు సంబంధించినటువంటి ట్రై సిటీలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ వర్షపు నీరే నీలమయంగా మారుతుంది. ప్రధాన రహదారి అని కూడా చెప్పొచ్చు. దీన్ని హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చేటువంటి ప్రధాన రహదారిగా కూడా చెప్పుకోవచ్చు. దీనికి అంటే కాజీపేటకు అంటే వరంగల్ ట్రై సిటీకి చేరుకునేటువంటి కూతవేడి దూరంలోనే ఈ వర్షపు నీరు జలప్రలయంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా జాతీయ రహదారి అయినటువంటి ఈ వర్షపు నీటిలో వాహనాలు బయటికి రావాలంటే ఒక వరద నీటిలో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా మనము అనేక సార్లు కూడా అన్నిసార్లు వర్షాకాలం వచ్చినా రోడ్లన్నీ జలమయంగా మారుతుంటాయి, అస్తవ్యస్తంగా మారుతుంటాయి. జలంలో అంటే వర్షపు నీటితో ఉన్నటువంటి వాటరు నేరుగా ఇళ్లలోకి వెళ్తుంటుంది. ఇళ్లలో ఉన్నటువంటి వారు రోడ్ల మీదకి పడవల ద్వారా బయటకు వచ్చేటువంటి సందర్భాలు కూడా చూసాం. అలాంటి పరిస్థితులు ఆదిలోనే మొదలవుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ నగరం అంటేనే ఒక సుందరీకరణ నగరం. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా కూడా పేరుగాంచుతుంది. అయితే దీనికి సంబంధించిన అంశంలో దాదాపుగా ట్రై సిటీలో పూర్తి స్థాయిగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నటువంటి సమస్య కనబడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్షపు నీరుకి బయటికి వెళ్లేందుకు దారి లేకపోవడం ఒకవైపు ఉంటే, రెండో వైపు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి కాలనీలో డ్రైనేజీ అనేది ఒక ముఖ్యంగా ఉండాలనేది అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వం నుంచి పెద్ద ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ప్రతి డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎక్కడ పడితే అక్కడ కుంటుపడిన పరిస్థితి కలుగుతుంది. పారిశుద్ధ కార్మికుల పనితీరు, అధికారుల అలసత్వం అనేది పక్కన పెడితే మాత్రం వర్షాకాలంలో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడమే కాకుండా ఇళ్లలోకి చేరుతుంది. ప్రధానంగా రోడ్ల నుంచి వెళ్లాల్సినటువంటి నీరు మురికాలలో చేరుతాయి. మురికాలువ నుంచి మురికాలువ గుండా బయటికి వెళ్లాల్సిన అవసరం కనబడుతుంది. అయితే ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి అసలే కనబడట్లేదు. ఒకవైపు వర్షాకాల ప్రభావం, మరోవైపు పారిశుద్ధ కార్మికుల అలసత్వం, అదేవైపు అధికారుల నిర్లక్ష్యం. పూర్తిగా గ్రేటర్ వరంగల్ నగరంలో అయితే ఈ పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్థానికులు మనతో ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చిన్న చినుకు పడితే చాలు చిత్తడిగా గ్రేటర్ నగరం మారిపోతుంది అనేది ఒక ప్రధాన అంశం కనబడుతుంది. మరి దీనిపైన స్థానికంగా మీరు ఏమంటారు? అసలు ఇంత చిన్న వర్షానికి రానున్న రోజుల్లో భారీ వర్షాలు చెప్తున్నారు. ఒక సమయంలో నగరం మొత్తం నీట ఉన్నటువంటి సందర్భాలు గతంలో చూసినాం. వాటన్నిటికీ తావు లేకుండా చేస్తామని చెప్పినటువంటి అధికారులు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు, ముఖ్యంగా మోర్లు సంబంధించినటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఈ పరిస్థితిని ఎలా చూడొచ్చు? మనం ఆదిలోనే ఇలా పరిస్థితి కనబడుతుంది, దీన్ని ఎలా చూడొచ్చు? మాది ఇక్కడ కాజీపేట డీజిల్ కాలనీ, భారత్ పెట్రోల్ బంక్ పక్కన. ఈ పక్కనే ఒక పెద్ద మోరు వేసేసరికి ఆ హైట్కి ఇక్కడ ఉండేటటువంటి వాటర్ అంతా కంప్లీట్గా స్టోర్ అయిపోతుంది. చిన్నగా అంటే భారీ వర్షాలు ఏమో నాకు తెలియదు, కానీ చిన్నగా వర్షం పడ్డా కూడా ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉండడు. కొంచెం మళ్ళీ ఇంకా భారీగా వర్షాలు వస్తే విలేజ్ మన ఇళ్ళల్లో కూడా వాటర్ స్టోర్ అవ్వడం లాంటిది మాత్రం జరుగుతుంది. కొంచెం ఎవరైనా ఈ ఏరియాని పర్టికులర్గా కొంచెం పరిగణలో తీసుకొని కొంచెం ఈ మురికి కాలువలు వాటిని మంచిగా క్లీన్ చేసేసేసి ఈ వాటర్ ఎప్పటికప్పుడు క్లీన్ అయ్యేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. ఎట్లా ఉండదు? పారిశుద్ధ కార్మికులు వచ్చి ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తున్నారు. ఈ వర్షాకాలం అంటే కొద్ది ఎక్కువ సమయంలో కేటాయించాల్సిన పని ఉంటుంది. చేసిన చెత్తని ఇట్లా పక్కనే క్లియర్గా వేసేసేసి వెళ్తారు. దీన్ని మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత తీసేసేసి వెళ్ళడము అలా జరుగుతుంది. అట్లా ఈ చెత్తను కనుక ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా ఆ వాటర్ అనేది ఫ్లోలో వెళ్ళిపోద్ది. కానీ అలా కూడా కాకుండా పక్కనే వేసేయడం, అది స్టోర్ అయిపోవడము, ఈ చెత్త ఈ నీరు రెండు కలిసిపోయి ఇళ్లలోకి రావడము, కొంచెం మాకు కూడా జ్వరాలు అవి ఇవి రావడం జరుగుతుంది. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ నగరం అంటేనే ట్రై సిటీలో మాత్రం మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇలాంటి పరిస్థితి చూడొచ్చు. ఇగో
పూర్తి స్థాయిలో వర్షాకాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఏదైతే రోడ్లపై వస్తున్నటువంటి నీరు, అదేవిధంగా అండర్ డ్రైనేజీ వాటర్ను, అదేవిధంగా పరిసర ప్రాంతాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మరి రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాని ప్రకారంగా చూసుకుంటే రానున్న రోజుల్లో మరి ఈ వరద ప్రభావము, అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరవాసులకు కష్టాలు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ఇక్కడ ఉన్నటువంటి జనాలు, నగరవాసులు కోరుతున్నటువంటి అంశం అయితే వరంగల్లో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్, 9 టీవీ, శ్రీధర్, వరంగల్. నల్గొండ జిల్లా హలియా